ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సాధారణంగా మన వాళ్ళంతా కూడా సనాతన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు, సనాతనులు, హిందువులు ఎవరైతే ఉన్నారో పూజ్య అప్పాజీ వారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మీరు మీ వేషధారణ కానీ, మీ సంస్కృతి కానీ, మీ విశేషమైనటువంటి ఆ యొక్క అలంకారాలు కానీ, అంటే సాంస్కృతిక వైదిక అలంకారాలు కానీ ఎవ్వరూ విడిచిపెట్టకండి. ఆశ్రమానికి వచ్చినప్పుడు అందరూ కూడా మంచి సనాతన సిద్ధమైనటువంటి ఒక వైదిక వేషధారణలో రండి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. సాధారణంగా వీలైనంత వరకు మగవారందరూ కూడా పంచ కట్టుకోండి, పంచ కట్టుకుని రండి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. బొట్టు పెట్టుకోండి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. మహిళల్ని చీర కట్టుకుని రండి అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అదేవిధంగా చాలామంది అండి, నేను చూశాను, చీర కట్టుకుంటారు కానీ జుట్టు విరబూసుకొని వస్తూ ఉంటారు. జుట్టు విరబూసుకుని దేవాలయాల్లోకి వచ్చి పూజలు వ్రతాలు చేసే ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. జుట్టు విరబూసుకుని మనం ఏదైనా ఒక దేవతా పూజ కనుక మనం చేసినట్లయితే, ఎవరైతే జుట్టు విరబూసుకుని ఉంటారో వాళ్ళ యందు పిశాచాలు ఆవహిస్తాయి అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. జుట్టు విరబూసుకున్నటువంటి వాళ్ళు ఏ దేవ పూజ చేసినా కూడా చెల్లదు. ఎందుకు చెల్లదు అనంటే కనుక, జుట్టు విరబూసుకుంటే కనుక పిశాచాలని రండి రండి అని మనమే ఆవాహన చేసినట్టు. పిశాచాలు వచ్చి మన శరీరంలో కూర్చుంటాయి. పిశాచాలు మన దేహంలో ఉండగా మనం దేవతలు పిలిస్తే ఎందుకు వస్తారు? నాకంటే నువ్వు ముందు పిశాచాలని పిలిచావు కదయ్యా, మేము రాము పో అని చెప్పేసి దేవతలు మళ్ళీ కొంతవరకు వచ్చి వెళ్ళిపోతారు. అందువల్ల జుట్టు విరబూసుకోవడం కానీ, సాంప్రదాయ కట్టు బొట్టు లేకపోవడం కానీ, బొట్టు చిన్న బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. మన సహస్రచండీ యాగం ఏదైతే ఉందో, ఈ యాగానికి ముఖ్య సేవాకర్తలు ఉన్నారండి. అమెరికాకు చెందినటువంటి వాళ్ళు శ్రీమాన్ నాగార్జున గారు మరియు కుటుంబం చాలా అద్భుతమైనటువంటి సేవ చేసుకుంటూ ఉన్నారు పూజ్య అప్పాజీ వారి కోసం. వారి కుటుంబాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటి రోజు ఆవిడ్ని నేను చూసినప్పుడు అనుకున్నాను, ఈవిడెవరో మాతాజీ వచ్చారు ఇక్కడికి, ఎక్కడి నుంచి వచ్చారా అని చెప్పేసి అనుకున్నాను. ఎవరండి ఈ మాతాజీ అని చెప్పేసి అడిగాను నేను. అడిగితే మాతాజీ కాదండి, ఆవిడ వాళ్ళకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఈ యొక్క యాగం అంతటికీ కూడా వాళ్ళే ముఖ్య సేవాకర్తలు అని చెప్పేసి చెప్పారన్నమాట అండి. ఈ మాట నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, తెలుగులో ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పేసి ఉంది చూసారా. ఒక్కసారి మన వాళ్ళకి నడిమంత్రపు సిరి అని వస్తుంది. నడిమంత్రపు సిరి వచ్చి రాగానే, ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఒక ఉద్యోగం రాగానే వీళ్ళ కట్టు బొట్టు అన్నీ మారిపోతాయి. అమెరికాలో మా వాడు ఉద్యోగం చేస్తున్నాడండి అంటే ఇండియాలో ఉన్న తల్లి బొట్టు పెట్టడం మానేస్తుంది. ఎంత దారుణమో చూడండి. అమెరికాలో మా అబ్బాయి ఉన్నాడండి, సరే సంతోషమే, ఏదో పాపం తల్లిదండ్రిని బాగా చూసుకోవాలని చెప్పేసి వెళ్ళాడు. ఇక్కడి నుంచే ఈవిడ ఆ సంస్కృతిని అలవర్చుకోవడం మొదలు పెడుతూ ఉంటుంది. కానీ ఇక్కడే మనం పూజ్య స్వామీజీ వారి యొక్క మహత్వాన్ని చెప్పుకోవాలి. అమెరికా నుండి ఎందరు భక్తులు వచ్చినా కూడా వాళ్ళు మన యొక్క హైందవ సంస్కృతిని విడిచిపెట్టకుండా చూసుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఘనత పూజ్య అప్పాజీ వారికే చెందుతుంది. మనమంతా కూడా చూసి నేర్చుకోవాలండి. మనకు సొంత కంపెనీలున్నా, సొంత ఉద్యోగాలున్నా కూడా మన యొక్క సంస్కృతిని మనం వదిలిపెట్టకూడదు. మనం చెప్పే స్థాయిలో ఉండాలి. పూజ్య అప్పాజీ వారు నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు తిరిగారు. 190 దేశాల వరకు తిరిగి ఉంటారు నాకు తెలిసి. ఎక్కడికి వెళ్ళినా కూడా పూజ్య అప్పాజీ వారు మనం నేడు ఎలా చూస్తున్నామో అదే విధంగా ఉంటారు. ఈ విధంగా ఉన్నారు అని ఎవరు కొత్తగా చూడండి. పైగా అత్యంత పవిత్ర భావంతో, అంటే అప్పాజీ వారి గురించి తెలియని వాళ్ళు కూడా ఈయన ఎవరో మహా అవధూతలాగా ఉన్నారే అని చెప్పేసి భావించి కాళ్ళకి నమస్కారం చేస్తారు. మన కట్టుబొట్టు అనేది మన యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. అందువల్ల ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక, ఇదంతా కర్మ సిద్ధాంతంలో భాగమే. బొట్టు పెట్టుకుంటూ ఉన్నాము అనంటే కనుక దానికి ఒక ఫలం ఉంటుంది. అలాగే మీరు ఒక పట్టు చీరో లేకపోతే ఒక కాటన్ చీరో మంచి చీర ఒకటి కట్టుకున్నారు అనంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. మగవారు పంచె కట్టుకున్నారు అనంటే కనుక వారికి ఒక దానికి ఫలితం ఉంటుంది. సనాతన ధర్మంలో స్నానానికి కూడా పుణ్యం ఉంటుంది, దృష్టిలో పెట్టుకోండి.
ఏదో నేను మామూలుగా వెళ్ళి కావేరీలో స్నానం చేశాను వచ్చానంటే కాదు, దానికి ఒక ఫలం ఉంటుంది. అందువల్ల మనమంతా కూడా పూజ్య స్వామీజీ వారి యొక్క మార్గంలో నడుస్తున్న వాళ్ళమైతే కనుక మనం ఆచరించవలసింది ఏమిటి అంటే, ముందు కట్టుబొట్టు అంతా కూడా వదిలిపెట్టేసి అదంతా కూడా పాశ్చాత్య వేషధారణలో ఉండి, నా మనస్సు పరిశుద్ధంగా ఉందండి, నా మనస్సు చాలా బాగుంది, మనస్సులో నాకు మన సంస్కృతి పట్ల గౌరవం ఉందండి అని చెప్పేసి అంటారు. చాలామంది అంటూ ఉంటారు ఈ మాట. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు పనిచేస్తూ ఉన్నటువంటి ఒక కంపెనీలో మీరు ఒక ఉద్యోగి అనుకోండి. మీ పై ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు. మీ పై ఆఫీసరు దగ్గరికి వెళ్ళి ఆయన దవడ మీద ఒక్క దెబ్బ కొట్టి, అయ్యా నా మనసులో మీ మీద ఎంతో గౌరవం ఉందండి, ఎంతో సద్భావన ఉన్నది అని చెప్పేసి ఇంకొకసారి మళ్ళీ దవడ మీద కొట్టి వచ్చేసారనుకోండి, ఎలా ఉంటుంది? ఒప్పుకుంటాడా ఆయన? మనస్సులో సద్భావన ఉంటే మనస్సులో ఉన్నటువంటి సద్భావనను చేతల ద్వారా చూపించాలి కదా. ఇది మనమంతా కూడా చేయవలసినటువంటిది. మనం ఆచరిస్తే మన పిల్లలు కూడా ఆచరిస్తారు, మనం బొట్టు పెట్టుకుంటే మన పిల్లలు బొట్టు పెట్టుకుంటారు. अभ्युत्थानम् अधर्मस्य